దేశంలోని అన్ని ప్రాంతాలను రైల్వేలతో కనెక్ట్ చేస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రైల్వేల ఆధునీకరణతో దేశం ముఖచిత్రం మారబోతోందని చెప్పారు. ఇక కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందన్నారు రేవంత్. 413 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో చెర్లపల్లిలో నిర్మించిన రైల్వే టెర్మినల్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఒక్కో అడుగు వేసుకుంటూ దేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని వర్చువల్ గా జాతికి అంకితం చేశారు. సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో 413 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మోదీ. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కొత్త రైల్వే ట్రాక్లతో పాటు అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. రైల్వేల ఆధునీకరణతో దేశం ముఖచిత్రమే మారిపోతుందన్నారు మోదీ. सिकंदराबाद, हैदराबाद और काचीगुड़ा पर प्रेशर को बहुत कम करेगा. इससे लोगों के लिए यात्रा और सुविधाजनक होगी. यानी ईज ऑफ लिविंग के साथ साथ ईज ऑफ डूइंग बिजनेस को भी बढ़ावा मिलेगा. साथियों, आज देश में आधुनिक इंफ्रास्ट्रक्चर निर्माण का महायज्ञ चल रहा है. బడ్జెట్లో రైల్వేలకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చర్లపల్లి టెర్మినల్ అత్యాధునికమన్నారు. ఈ రైల్వే స్టేషన్తో తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయన్నారు గవర్నర్. Budget allocated for Telangana has grown 20-fold, reaching 5,336 crore in 2024-25 compared to 258 crores in 2014-15. This funding has enabled extensive electrification, safety enhancements through systems like Kavach and the expansion of railway connectivity to remote areas. కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి రేవంత్ విషెస్ చెప్పారు. రాష్ట్రానికి డ్రై పోర్ట్ ఇవ్వాలని, RRR నిర్మాణానికి సహకరించాలన్నారు రేవంత్. మెట్రో రైల్ విస్తరణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. उसके साथ साथ में रीजनल रिंग रेल भी बनाने का जरूरी है, क्योंकि ये है तेलंगाना स्टेट अगर ये रीजनल रिंग रोड और रीजनल रिंग रेल बनाए तो 60% ऑफ द तेलंगाना विल बिकम एन अर्बनाइज्ड जब हो जाएंगे तब हमारे लिए जो इन्वेस्टमेंट इंडस्ट्रियल डेवलपमेंट के लिए भी बहुत जरूरी होगा. और रीजनल रिंग रेल का भी आप एक मंजूर किए तो तेलंगाना के लिए बहुत अच्छा है. తెలంగాణకు రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు ప్రధాని మోదీ నిత్యం కృషి చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైల్వే ట్రాన్స్పోర్టుకు జీవనాడి లాంటిదన్నారు. గత 10 ఏళ్లలో రైల్వేలను సమూలంగా మార్చామని చెప్పారు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం 32,000 కోట్లు ఇచ్చిందన్నారు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు సంజయ్. అత్యంత ప్రతిష్టాత్మకంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేటలో వచ్చింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా వరంగల్కు వచ్చి ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. చాలా వేగవంతంగా కడతా ఉన్నాం. త్వరలోనే అది పూర్తవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం 32,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్న విషయం వాస్తవం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 730 కోట్ల రూపాయలను, నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 350 కోట్ల రూపాయలతోని ఆ స్టేషన్లను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ టెర్మినల్ను ఆధునిక సౌకర్యాలతో 413 కోట్లతో నిర్మించారు. ఈ టెర్మినల్తో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో రద్దీ తగ్గనుంది. కొత్త రైళ్ల నిర్వహణ సులభం కానుంది. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుంది. టెర్మినల్ నుంచి రైళ్ల రాకపోకలు సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి సికింద్రాబాద్, సిరిపూర్, కాగజ్ నగర్, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ కు గుంటూరు, సికింద్రాబాద్, గుంటూరు ఎక్స్ప్రెస్ రైళ్లు చర్లపల్లి స్టేషన్లో ఆగనున్నాయి. ఇక మార్చి 7 నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లి వచ్చే రైళ్లకు స్టాప్ ఏర్పాటు చేశారు.